గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం అల్గరిథమ్స్ గురించి ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే నేను పంపించిన 18 పేపర్స్లో ఫస్ట్ క్వశ్చన్ అల్గరిథమ్ అంటే ఏంటి, కీ ఫీచర్స్ ఆఫ్ ద అల్గరిథమ్ ఏంటి అనేది మీరు చూసే ఉంటారు. సో ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా ముందు మనం ఫస్ట్ స్టెప్గా అల్గరిథమ్ని డెవలప్ చేసుకుంటాం. సో కాబట్టి ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఈజ్ నథింగ్ బట్ ద అల్గరిథమ్ అంటాం. సో అల్గరిథమ్ని ఎక్కడెక్కడ డెవలప్ చేస్తాము అంటే ఫ్రమ్ సింపుల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ నుంచి కాంప్లెక్స్ ఆర్ కాంప్లికేటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వరకు కూడా మనం అల్గరిథమ్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే వాట్ ఆర్ ద అల్గరిథమ్ అన్నప్పుడు డెఫినేషన్ నేర్చుకోవాలి. అండ్ వాట్ ఆఫ్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ద అల్గరిథమ్ అన్నప్పుడు దానిలో మనం ఏ కండిషన్స్ అది సాటిస్ఫై అయితే మనం దాన్ని అల్గరిథమ్గా డిఫైన్ చేస్తున్నాము అనేది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. డెఫినేషన్ అంటే మనకి ఆధార్ ఎలా డిఫైన్ చేస్తారో అలా యాజ్ ఇట్ ఈజ్గా రాయడమే నథింగ్ బట్ ద డెఫినేషన్. సో an algorithm is nothing but a finite set of instructions that if followed to accomplish a particular task. సో అంటే సర్టన్ స్టెప్స్ అనమాట, ఫినిట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని మనము ఒక పర్టికులర్ టాస్క్ని చేయడానికి కనుక మనము వాడితే దాన్నే అల్గరిథమ్గా మనం స్పెసిఫై చేస్తాం. మరి వాట్ ఆర్ ద కండిషన్స్ షుడ్ సాటిస్ఫై ఇఫ్ యూ డిఫైన్ ఇట్ యాజ్ ఏ అల్గరిథమ్. ఇక్కడ బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సిన క్రైటీరియాలు ఏంటి అని అంటే 5 క్రైటీరియాస్ ఫాలో అయితే అప్పుడు దాన్ని అల్గరిథమ్ అని చెప్తామన్నమాట. ఆ 5 క్రైటీరియాస్ ఏంటి అంటే 1 ఈజ్ నథింగ్ బట్ ద ఇన్పుట్, అండ్ సెకండ్ 1 ఈజ్ ద అవుట్పుట్, అండ్ థర్డ్ 1 ఈజ్ ద డెఫినెట్నెస్, అండ్ ఫోర్త్ 1 ఈజ్ ద ఫైనైట్నెస్, అండ్ ఫిఫ్త్ 1 ఈజ్ ద ఎఫెక్టివ్నెస్. సో ఇన్పుట్ అంటే ఏంటి? సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ చేయడానికి ఇస్తున్నామో త్రూ ద కీబోర్డ్ అవ్వచ్చు, మౌస్ అవ్వచ్చు, ఆర్ అసైన్ చేయటం ద్వారా కానీ అవ్వచ్చు, ఎలా అయితే ఏదైతే ఇన్పుట్ మనం ఇస్తున్నామో దట్ వన్ ఈజ్ కాల్డ్ ద ఇన్పుట్. ఇక్కడ ఏమంటున్నాడు అల్గరిథంలో మనము ఇన్పుట్ని గురించి చెప్పేటప్పుడు దేర్ ఆర్ 1 ఆర్ మోర్ క్వాంటిటీస్ దట్ ఆర్ ఎక్స్టర్నల్లీ సప్లైడ్, ఆర్ there are 0 or more quantities that are externally supplied. సో 1 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు, లేకపోతే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని కూడా ఇవ్వచ్చు. 0 ఇవ్వచ్చు అని ఎందుకు అనుకుంటున్నాం? బికాజ్ అక్కడే రీడ్ చేసుకున్నాం అనుకోండి, బయట నుంచి ఎక్స్టర్నల్గా సప్లై చేయాల్సిన పని లేదు కాబట్టి 0ని ఎక్స్టర్నల్గా సప్లై చేయడానికి కూడా మనం వాడుతున్నాము అన్నాం. అందుకనే ఇక్కడ ఇన్పుట్ ఆర్ 0 ఆర్ మోర్ క్వాంటిటీస్ దట్ ఆర్ ఎక్స్టర్నల్లీ సప్లైడ్ అని అంటున్నాం. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్ క్రైటీరియాగా. అండ్ సెకండ్ క్రైటీరియాగా అవుట్పుట్ ఏంటి? అట్లీస్ట్ 1 క్వాంటిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే అసలు మనం ప్రోగ్రామ్ రాస్తున్న దానిలో ఏమి రిజల్ట్ వస్తుంది అనేది నథింగ్ బట్ ద అవుట్పుట్. కాబట్టి అట్లీస్ట్ 1 క్వాంటిటీ ఈజ్ టు బి ప్రొడ్యూస్డ్. ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి అల్గరిథమ్. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే డెఫినిట్నెస్ అంటే ఏంటి? ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ క్లియర్ అండ్ అన్అంబిగ్యుయస్. ఈచ్ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉండాలి, అన్అంబిగ్యుయస్గా ఉంటే అప్పుడు దాన్ని డెఫినిట్నెస్గా మనం చెప్తాం. ఇవి క్లియర్గా ఉండి అన్అంబిగ్యుయస్గా ఉంటే అది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అల్గరిథమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ కండిషన్ ఫైనైట్నెస్. అంటే ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ స్టెప్స్ దీనికి ఉండాలి. అంటే ఏంటి? స్టార్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఒక నెంబర్ని రీడ్ చేయాలి అంటే రీడ్ ఏ అంటున్నాం, అండ్ ఇంకొక నెంబర్ని రీడ్ చేయాలి అంటే రీడ్ బి అంటున్నాం, అది ఇంకొక స్టెప్. అండ్ ఆ రెండింటిని సమ్ చేయాలి అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నాం. అండ్ సమ్ని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్
సమ్ అని అంటున్నాం. అంటే ఇక్కడ ఎన్ని స్టెప్స్, ఏని రీడ్ చేయడానికి ఒక స్టెప్పు, బీని రీడ్ చేయడానికి ఒక స్టెప్పు, అండ్ ఆ రెండింటిని సమ్ చేయడానికి ఒక స్టెప్పు, అండ్ సమ్ని ప్రింట్ చేయడానికి ఒక స్టెప్పు, అండ్ ఫస్ట్ స్టార్ట్ స్టెప్పు, లాస్ట్లో ఎండ్ స్టెప్. అంటే ఇన్ని స్టెప్స్, ఒక ఫైనిట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అయిన తర్వాతే టెర్మినేషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఫైనిట్నెస్గా మనం చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మస్ట్ హ్యావ్ త్రూ ఇట్ ఈజ్, అంటే అది ఎలా ఉండాలి అని అంటే ఒక అది క్యారీ చేస్తుంది, ఆ స్టెప్స్ అన్నీ కూడా క్యారీ అవుతాయి. అండ్ దానికి ఒక ఫైనెట్నెస్ ఉండాలి అని చెప్పేసి మనం అక్కడ కండిషన్లో చెప్తున్నాము, డెఫినెట్నెస్ ఉండాలి అని చెప్తున్నాము కదా. కానీ ఎప్పుడైతే అది పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత టర్మినేట్ అవుతుందో అప్పుడు మనము ఇక్కడ టర్మినేట్ అయిపోవాలి ఖచ్చితంగా అని చెప్తున్నామే, అది మనకి లాస్ట్ అంటే ప్రోగ్రామింగ్లో అది పాసిబుల్ అవ్వదు. సో పాసిబుల్ అవ్వకపోతే కనుక మనం దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ఫీజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దాన్ని ఎఫెక్టివ్నెస్ అని అంటామన్నమాట. అంటే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి బేసిక్ ఎనఫ్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ప్రిన్సిపల్ by a person using only pen and paper. It is not enough that each operation is definite as in 3, it is also must be feasible. అంటే ఖచ్చితంగా అలాగే ఉండాలి అనేది లేకుండా కొద్దిగా అవసరమైతే మోడిఫై చేసుకుని దాన్ని మార్చుకునే విధంగా ఉంటే దాన్ని ఫీజిబిలిటీ అంటామన్నమాట. సో ఆ కండిషన్ ఉన్నప్పుడు దాన్ని ఎఫెక్టివ్నెస్ అంటాం. అంటే ఈ 5 కీ ఫ్యాక్టర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఫాలో అయితే వీ విల్ సే దట్ ఈజ్ అన్ అల్గోరిథం అని మనం చెప్తాం. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మేడం దెర్ ఈజ్ ఏ అల్గోరిథం, దెర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్, మరి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు మీరు. అంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా, ఈ 5 కండిషన్స్ ఫాలో అయితే దెన్ వీ విల్ సే ఇట్ యాజ్ ద అల్గోరిథం. అండ్ 4th కండిషన్ డస్ నాట్ ఫాలో అయితే దాన్ని ప్రోగ్రామ్ అని అంటాం. ఓకేనా? ఎందుకని? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్ని క్యూలోకి తీసుకోలేనంతసేపు నువ్వు ఆగు కాసేపు అని అంటే అక్కడతో ఆగిపోతాను అని అది టర్మినేట్ అవ్వడానికి వీలు లేదు. అంటిల్ అది ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ చేసుకునే వరకు కూడా అది వెయిట్ చేసి అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మాత్రమే టర్మినేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫైనైట్ స్టెప్స్ తర్వాతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఉందా? లేదు. సో ఇట్ షుడ్ నాట్, అంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఈ కండిషన్ ఫాలో అవ్వడం కుదరదు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అల్గోరిథం అండ్ ద అల్గోరిథం అండ్ ద ప్రోగ్రామ్. అండ్ ఇకపోతే ఫ్లో చార్ట్ అనేది ఇంకొకటి ఉంది. అదేంటి అని అంటే జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ అల్గోరిథం ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లో చార్ట్. అంటే మరి ప్రోగ్రాంలో మేడం ప్రోగ్రామ్ అన్నారు అండ్ అల్గోరిథం అంటున్నారు, సో ప్రోగ్రాంలోను అల్గోరిథంలోను ఒకలానే ఉంటుందా అంటే దెర్ ఈజ్ ఏ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోగ్రామ్ అండ్ అల్గోరిథం. సో ప్రోగ్రాంలో ఏముంటుంది? ఇట్ విల్ బి రిటెన్ ఇన్ ద ఎందులో రాస్తాము? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాము. మరి అల్గోరిథం ఎందులో రాస్తాము? జస్ట్ లైక్ ఎన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్నే మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా కనుక మనము రాసినట్లయితే దాన్ని ఏమని చెప్తాము? ఫ్లో చార్ట్గా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఈ మూడిటికి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ది ఏంటి? అల్గోరిథము ఇట్ ఫాలోస్ ఆల్ ద కండిషన్స్, ఇన్పుట్, అవుట్పుట్, డెఫినెట్నెస్, ఫినిట్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఫాలో అవుతుంది. బట్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఇట్ షుడ్ బి క్లియర్గా ఎందులో ఉంటుంది? ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాము. అండ్ ఇట్ షుడ్ నాట్ ఫాలో ద 4th కండిషన్, దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైనైట్నెస్. ఓకేనా? మరి ఫ్లో చార్ట్కి వచ్చేటప్పటికి ఫ్లో చార్ట్ ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అరే ఏమనొచ్చు? అల్గోరిథంని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో కనుక తీసుకుంటే దాన్ని ఫ్లో చార్ట్ అని మనం చెప్తామన్నమాట. సో ఇలా బేసిక్కి ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో మెటీరియల్ చదువుకోవడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి
ఒకసారి దీన్ని రివ్యూ చేసుకుని దెన్ స్టడీ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.